ఈ కేవలం నోటీస్ ఇవ్వడం అన్నది కొంతమంది అప్పుడు ఋషికొండ భవనాలు ఏవైతే నిర్మాణాలు చేపట్టడానికి కారకులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులను కాపాడడానికి వాళ్ళు చేసినటువంటి అక్రమాలను వాళ్ళని కాపాడటానికి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లని కాపాడుకోవడానికి పన్నాగంలో భాగంగానే ఈ అధికారులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుదోవ పట్టించి ఈ విధమైన ప్రక్రియ చేపట్టారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను నేను. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ల మీద అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారులు, టూరిజం అధికారులు, జీఎంసీ అధికారుల మీద కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ వాతావరణ మార్పుల శాఖ దగ్గర తీసుకొచ్చిన పర్మిషన్స్కి విరుద్ధంగా కట్టినటువంటి ఋషికొండ మీద ఉన్నటువంటి అక్రమ భవనాలు గురించి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది కదా, వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా, వీళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. మళ్ళీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ టూరిజం అధికారుల్ని ఈ పబ్లిక్ నోటీస్ ఏదైతే ఉందో దాన్ని మీరు వెనక్కి తీసుకోండి. హైకోర్టు తుది తీర్పుకు లోబడి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము గౌరవిస్తాము. లేదంటే ప్రక్రియ కొనసాగితే హైకోర్టు ధిక్కరణ కింద, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నేను కోర్టుని ఆశ్రయించి న్యాయ పోరాటం చేసి మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టూరిజం మినిస్టర్ కొందరు దుర్గేష్ గారి దృష్టిలో కూడా ఇవన్నీ తీసుకెళ్తాం. ఋషికొండ పోరాటం గురించి మా నాయకులందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పోరాటంలో కూడా వెనకడుగేసేది లేదు. ఖచ్చితంగా పర్యావరణ ఉల్లంఘనలు పాల్పడినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోల్చాల్సిందే. దానికి కారకులైనటువంటి వాళ్ళు శిక్షించాల్సిందే. వాళ్ళు ఏవైతే వాళ్ళు ఇంత కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారో ఫైన్ ఇంపోజ్ చేయాలి. CRZ-1 నో డెవలప్మెంట్ జోన్లో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా నిర్ణయాలు తీసుకోవాలి. వీటిలన్నింటినీ మళ్ళీ ఇటువంటివి ఏ రాష్ట్రం కూడా భారతదేశంలో పునరావృతం కాకూడదని చెప్పి నా అభిమతం.